హలో ఫ్రెండ్స్, విమాన ప్రయాణాన్ని ఈ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రయాణంగా చెబుతారు. వేల కిలోమీటర్ల గమ్యాన్ని కొద్ది సమయంలోనే చేరాలంటే అది విమానాలకు మాత్రమే సాధ్యం. అయితే కొన్నిసార్లు ఈ విమాన ప్రయాణాల్లో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. వీటి గురించి వింటేనే మనకు ఎంతో భయం వేస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఎవరో ఒకరి సమయస్ఫూర్తితో కొన్ని వందల ప్రాణాలు సేవ్ అవుతాయి. మరి ఈ రోజు ఈ వీడియోలో అలాంటి ఒక సంఘటన గురించి మనం తెలుసుకుందాం. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ తో పైలట్ 81 మంది ప్రాణాలను కాపాడారు. అవును, మీరు విన్నది నిజమే. ఒక్క గ్లాస్ వాటర్ తో అసలు ఇది ఎలా సాధ్యం? మీ మైండ్ లో ఇదే ప్రశ్న తిరుగుతుందని నాకు తెలుసు. మరి ఈ అద్భుతమైన రియల్ లైఫ్ స్టోరీని చివరి వరకు చూసి ఈ సస్పెన్స్ కి సమాధానం తెలుసుకోండి. మరి ఎప్పటిలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఆ రోజు 2010 సెప్టెంబర్ 7వ తేదీ రష్యన్ ఎయిర్లైన్స్ కి చెందిన అల్రోజా ఎయిర్ క్రాఫ్ట్ 514 రష్యాలోని ఉడాన్చి నగరం నుండి రష్యా రాజధాని అయిన మాస్కో నగరానికి వెళ్లేందుకు రెడీగా ఉంది. ఇదొక డొమెస్టిక్ ఫ్లైట్. దీంట్లో 72 మంది ప్రయాణికులు, 9 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమానానికి యవగేని నోవాసిలో అండ్ యాండ్రీ లయన్ అనేవారు పైలట్స్ గా ఉన్నారు. వీరిద్దరు కూడా చాలా అనుభవం ఉన్నవారే. విమానంలో ఉన్న ప్రయాణికులకు ఇది ఒక సామాన్యమైన లోకల్ ట్రిప్ లాంటిది. కొద్ది గంటల్లో ఏమవుతుందో వారికి తెలియదు. విమానం మెల్లిగా టేకాఫ్ అయి మాస్కో వైపు ప్రయాణం సాగుతుంది. ఈ విమానం రష్యాలోని ఒక చిన్న నగరం మీదుగా వెళ్తుంది. అప్పుడే విమానంలో సడన్ గా టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. కింద చూస్తే భూమి నలువైపులా మంచుతో కప్పబడి ఉంది. అయితే పైలట్ దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఆయన అలాగే ఫ్లైట్ నడుపుతున్నాడు. కానీ విమానం ఈ స్థితిలో 10 నిమిషాలు మాత్రమే ప్రయాణించింది. కానీ అప్పుడే సడన్ గా విమానంలో లైట్స్ ఒక్కసారిగా ఆఫ్ అయ్యాయి. ప్రయాణికులందరూ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఫ్లైట్ లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ సమస్య ఏంటో ఫ్లైట్ లోని పైలట్స్ కి అర్థమైంది. ఇంతలోనే ఫ్లైట్ లోని ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అన్ని ఒక్కసారిగా డ్యామేజ్ అయ్యాయి. కానీ వీటిని అంత త్వరగా బాగు చేయడం వారి వల్ల కాలేదు. ఈ విమానం కాసేపట్లో క్రాష్ అవ్వబోతుందని వారికి అర్థమైంది. నావిగేషన్ సిస్టమ్ కూడా పాడైంది. అంటే ఈ ఫ్లైట్ కేవలం ఇక 30 నిమిషాలు మాత్రమే ఆకాశంలో ఎగరగలదు. ఆ సమయంలో ఈ విమానం 34,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. అంత ఎత్తు నుండి ఎయిర్పోర్ట్ రన్వేని లేదా విమానం ల్యాండింగ్ కి అనువైన ప్రదేశాన్ని చూడడం చాలా కష్టం. అంటే విమానాన్ని ల్యాండింగ్ చేయాలంటే ముందుగా కిందకి తీసుకురావాలి. ఇక్కడే మరొక ఛాలెంజ్ కూడా ఉంది. విమానాన్ని కిందకి దింపాలంటే ఒక పర్టికులర్ యాంగిల్ లో మాత్రమే దింపాలి. నిటారుగా దింపడం కుదరదు. కానీ ఈ యాంగిల్ ని సెట్ చేయడానికి అప్పటికే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అన్ని పాడైపోయాయి. కానీ ఫ్రెండ్స్, మీరు ఒక సామెత వినే ఉంటారు, లక్స్ ఫేవర్ ద బ్రేవ్ అని. మన భాషలో చెప్పాలంటే తెగించినోడికి తెడ్డే లింగం. ఇక వెంటనే పైలట్స్ ఏం చేశారో తెలిస్తే మీకు గూస్ బంప్స్ వస్తాయి. పైలట్స్ ఒక క్రూ మెంబర్ ని పిలిచి ఒక గ్లాస్ నీరు తెమ్మన్నాడు. ఆ గ్లాస్ ని విమానం యొక్క కంట్రోల్ ప్యానెల్ మీద పెట్టాడు. పైలట్స్ ఇక విమానం యొక్క యాంగిల్ ని కింద వైపు తిప్పడం మొదలు పెట్టారు. దీంతో గ్లాస్ లోని నీరు ఒక వైపుకు ఒరిగింది. ఇలా పైలట్స్ గ్లాస్ లోని నీటిని బట్టి ఫ్లైట్ ఏ యాంగిల్ లో కిందకి దిగుతుందో అంచనా వేశారు. ఫ్రెండ్స్, ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో ఆ పైలట్స్ ఉపయోగించిన సమయస్ఫూర్తికి ఖచ్చితంగా ఒక సెల్యూట్ కొట్టాల్సిందే. ఎందుకంటే 81 మంది ప్రాణాలు చేసింది చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఎలాగైతేనేం ఫ్లైట్ 9,000 మీటర్ల ఎత్తు వరకు చేరింది. ఇక్కడ నుండి పైలట్స్ కింద ఉన్న భూమిని చాలా క్లియర్ గా చూడగలుగుతున్నారు. ఆ తర్వాత వారి అదృష్టం చూడండి. ఈ విమానం కిందకి వచ్చినప్పుడు ఇది రష్యాలోని ఒక చిన్న నగరమైన ఊష్మా పై నుండి ఎగురుతుంది. ఈ నగరంలో ఒక పాత ఎయిర్పోర్ట్ ఉంది. ఇది చాలా ఏళ్లుగా ఖాళీగా పడి ఉంది. కానీ ఈ ఎయిర్పోర్ట్ ని బాగా చూసుకోవడానికి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఇతను ఒకప్పుడు ఇక్కడ సూపర్వైజర్ గా చేసేవాడు. కాబట్టి ఇతనికి ఎయిర్పోర్ట్ రన్వే కి సంబంధించి బాగా అనుభవం ఉంది. తనకు విమానాల పట్ల ఉండే ఇష్టం కారణంగా ఇతని పని కాకపోయినప్పటికీ రెగ్యులర్ గా ఆ పాత రన్వే మీద క్లీన్ చేస్తూ పెయింటింగ్ కూడా వేసేవాడు. అతను ఖాళీ సమయంలో విమానాల మీద ఇంట్రెస్ట్ మీద ఇది చేసినప్పటికీ దీని వల్ల ఒక అద్భుతమే జరిగింది. ఆ మార్కింగ్స్ వల్ల పైలట్స్ ఎయిర్పోర్ట్ ని ఈజీగా గుర్తించగలిగారు. అక్కడ ల్యాండింగ్ చేయాలని ప్రయత్నించగా ఫెయిల్ అయింది. ఇక ఆ సమయంలో వారు ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్లేన్ చాలా స్పీడ్ గా ల్యాండింగ్ అవ్వబోతుంది. ఏం జరిగినా అందరూ రెడీగా ఉండండి అని చెప్పారు. ఇప్పుడు ఆ సమయంలో ఫ్లైట్ లో ఉన్న వారి పరిస్థితి ఊహించండి ఫ్రెండ్స్. కానీ 2 సార్లు ఫెయిల్ అయిన తర్వాత 3వసారి భయంతో వెనుకడుగు వేయని యుద్ధ వీరుడులా వారు సక్సెస్ఫుల్ గా ఫ్లైట్ ని ల్యాండ్ చేశారు. ఇక్కడ మనం ఆ విమానం యొక్క అదృష్టం గురించి మాట్లాడుకోవాలి. ఆ విమానంలో అన్ని సమస్యలు ఉన్నా కూడా ఒక గ్లాస్ వాటర్ సహాయంతో ఫ్లైట్ ని కిందకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆ వ్యక్తికి విమానాల పట్ల ఉన్న ఇష్టం కారణంగా నిర్మానుషంగా ఉన్న రన్వేని శుభ్రంగా మార్చడం వల్ల ఇది పైలట్స్ దృష్టిలో పడింది. ఇక చివరిలో 2 సార్లు ల్యాండింగ్ బెడిసికొట్టినా కూడా 3వసారి సేఫ్ గా ల్యాండ్ చేశారు. నిజానికి ఈ ఫ్లైట్ క్రాష్ అవ్వాల్సింది. కానీ పైలట్స్ యొక్క సమయస్ఫూర్తి వల్ల 81 మంది ప్రాణాలు నిలిచాయి. ఆ పైలట్స్ తర్వాత హీరోస్ అయ్యారు. కానీ ఒక్క గ్లాస్ నీటిని ఇలా కూడా వాడి ఉండవచ్చని బహుశా ఎవరు కూడా వినిముండరు. ఈ ఒళ్ళు గగుర్లు పుడిచే ల్యాండింగ్ ని నేటికి కూడా ఒక మిరాకిల్ గానే చెప్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.